నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నుంచే వీడియో చేయాలి అనుకున్నాను. బట్ ఎందుకు ప్రతిదానికి ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నా? మన కళ్ళ ఎదుట ఒక మనిషి ప్రాణం పోతుంటే వీడియో చిత్రీకరణకు చూపించిన ఆసక్తి వాళ్ళ ఆత్మహత్య చేసుకోకుండా ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? మన కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం బలైపోతుంటే మన మొబైల్లో దాన్ని షూట్ చేసి అది ఆనందం పొందుతున్నామా, పైశాచిక ఆనందం పొందుతున్నామా? అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా విద్యార్థుల విషయంలో, యువత విషయంలో చూస్తున్నాం. ఉద్యోగం రాలేదని, తల్లిదండ్రులకు భారం అవుతున్నానని, ఫ్రీ బస్సుల వల్ల ఆటో డ్రైవ్ చేయలేకపోతున్నానని, సంపాదన లేదు అని, ఆఖరికి స్టూడెంట్స్ ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ప్రతి సమస్యకు ఆత్మహత్య శరణ్యం. అంటే మన తల్లిదండ్రులు మనల్ని పెంచడానికి ఎన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకోవాలి? ఏ కష్టం మన తల్లిదండ్రులు పడకుండానే మనల్ని పెంచారా? ఆ కష్టం విలువ మనకు తెలియ చెప్పడం లేదు కాబట్టి ఈ రోజు కష్టం వస్తే తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాము. ఇందులో తప్పెవరిది? తల్లిదండ్రులదా? ఆత్మహత్య చేసుకునే విద్యార్థులదా? ఆత్మహత్య చేసుకునే యువతదా? ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. రోజుకో నిండు ప్రాణం బలైందని వార్తాపత్రికల్లో వస్తుంటే అసలు ఏం చూశారు వీళ్ళు జీవితంలో? ఏం చేశారు? ప్రతి మనిషి పుట్టడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది అని మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదా. ఏ కారణం చేత వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మార్కులు సరిగ్గా రాలేదనా? క్యాంపస్లో మనల్ని ఎవరో అవహేళన చేశారనా? లేకపోతే బ్రతుకు పోరాటంలో సంపాదించలేకపోతున్నామనా? వీటి కోసమేనా? అలా అయితే తనకొచ్చే జీవితంతో మనల్ని పెంచడానికి, పండగలు వస్తే మనకు కొనియడానికి అప్పులు చేస్తున్న ప్రతిసారి, ఆ అప్పులోళ్ళు పైసలు అడుగుతున్న ప్రతిసారి మన నాన్న ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుని ఉండాలి? తనకొచ్చిన సంపాదన తీసుకొచ్చి అమ్మ చేతుల్లో పెట్టేస్తే ఆ సంపాదనని ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పెడుతుందేమో అని అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు సతమతం అవుతూ కుటుంబాన్ని నిలదీయడం కోసం అమ్మ ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి? ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. అలాంటి సమయంలో మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు కుటుంబాలని లీడ్ చేసినప్పుడు ఇప్పుడు కష్టపడితే సాధించగలము అనే ఒక విషయం తెలిసినాక కూడా మనం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాం? ఇది పేరెంట్స్కి ఎక్కువ మాట్లాడాలి. ఎందుకు అనేది నేను ఫస్ట్ 2 అంశాల గురించి చెప్పిన తర్వాత మీతో మాట్లాడతాను. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రేణుశ్రీ అనే యువతి వర్సిటీ బిల్డింగ్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని భవనంపై దూకుతుండగా క్యాంపస్లోని విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుకట్పల్లికి చెందిన ఇండస్ట్రియలిస్ట్ మేటపర్తి రాహుల్ కుమార్తె అయిన రేణుశ్రీ 4 నెలల క్రితమే బీటెక్ లో జాయిన్ అయింది. సూసైడ్ గురించి వర్సిటీ అధికారులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రేణుశ్రీ ఆత్మహత్యకు గల కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటాన్చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. విషయం తెలియగానే కాలేజీకి చేరుకుని బాధితురాలిని హాస్పిటల్కి తరలించామని చెప్పారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారని చెప్పారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పటాన్చెరు జనరల్ హాస్పిటల్ కి తరలించామని, దర్యాప్తు తర్వాత పూర్తి చేస్తామని వివరాలు వెల్లడించారు. 18 సంవత్సరాల అమ్మాయి కాలేజ్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ కామెడీ ఏంటంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా ఏంటి కారణం అనే వివరాలు తెలియలేదు. మీ ప్రాణం మీరు ఎందుకు బలి తీసుకుంటున్నారు అనేది కూడా పక్కనోడికి తెలియట్లేదు అనంటే అది ప్రెషరా, టెన్షనా, భయమా, బాధ్యతారాహిత్యమా, కష్టం విలువ తెలవకపోవడమా? ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా దాన్ని వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారట. దేనికోసం ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు? ఒకసారి వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించారా? కళ్ళ ముందు ఆ వీడియోలో 5వ అంతస్తు నుంచి దూకడానికి భయపడుతూ ప్రాణం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ దూకిన అమ్మాయిని చూసిన తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత మానసిక రోదనను అనుభవిస్తారు అనేది, అసలు దేనిని పంచాలి, దేనిని తుంచాలి అనే విషయం ఈరోజు విద్యార్థులకు, యువతకు ఎందుకు తెలవట్లేదు? మంచిని పంచాలి అంటారు, చెడును తుంచాలి అంటారు. సంతోషం కలిగించే విషయాన్ని నలుగురితో పంచుకోవాలి, బాధను కలిగించే విషయాన్ని మనలోనే ఉంచుకోవాలి అని చెప్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడం మానేశారా? ఈరోజు సోషల్ మీడియాని ఎదుటి వాళ్ళని వేధించడానికి, బాధ పెట్టడానికి, ఇలాంటి అఘాయిత్యాలను పోస్ట్ చేయడానికి వాడుతున్నారే తప్ప ఒక మంచి విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోవడానికి ఎంతమంది వాడుతున్నారు? ఇలానే జరిగితే సమాజం ఎటెళ్తుంది? అరే, నడి రోడ్డు మీద మన కళ్ళ ముందే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని కత్తులతో నరికేస్తుంటే దాన్ని వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తాం. ఆ వీడియోని పోస్ట్ చేయాల్సింది సోషల్ మీడియాలో కాదు,
పోలీసులకు అందజేయాలి. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఒక ఆడపిల్ల 18 సంవత్సరాల అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కారణాలు తెలియట్లేదు. ఒక ఇండస్ట్రియలిస్ట్ కూతురు, సరే అది ఇండస్ట్రియలిస్టా ఒక పేద రిక్షావాడా అనేది పక్కన పెట్టేస్తే, అల్లారు ముద్దగా పెంచుకున్న కూతురు అలా దూకుతున్న వీడియోని చూస్తే తల్లిదండ్రులు ఏమైపోతారు? అలాంటి వీడియోలు తీయడం కాదు, ఆ సమయంలో ఎలా చాకచక్యంగా అమ్మాయి ప్రాణాలు కాపాడాలి అనే విషయాన్ని ఆలోచించుంటే బాగుండేది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదు, పోలీసులకు అందించుంటే బాగుండేది. మీ కాలేజీలో ఏమన్నా జరుగుతుందా అనే విషయంలో చెప్పడంలో పోలీసులకు సహకరిస్తే బాగుంటుంది. ఇంకో వార్త చూసా, ఆటో డ్రైవర్ 2 సోదరులతో అమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ మహిళలకు అని పెట్టడంతో ఆటో గిరాకీ తగ్గిపోయింది. 35 సంవత్సరాల వయసే. ఇక ఆటో గిరాకీ తగ్గిపోతే బతకడం ఎట్లా? పిల్లని ఎవరైనా ఇస్తారా అని ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లి కాకపోతే ఆత్మహత్య చేసుకోవాలా? ఆటో నడపలేకుంటే ఆత్మహత్య చేసుకోవాలా? ఏంది ఇది? దీని గురించి మాట్లాడితే ప్రభుత్వాలు ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఉచిత సర్వీసు మహిళలకు ఇవ్వడం ఇష్టం లేక అనేది. ఆలోచించండి, ఒక ఉచిత ప్రభావం ఎన్ని నిండు కుటుంబాల మీద పడుతుంది అని. దీని మీద ఎందుకు ఎవరు చైతన్యం కావట్లేదు? చైతన్యం కావాల్సిన అంశాలను పక్కన పెట్టేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ప్రాణాలకు పైసలు లెక్కగట్టిస్తున్నారు. మీరు ఇచ్చిన పైసలు ఆ కుటుంబంలో ఆ కొడుకునో తండ్రినో బిడ్డనో తీసుకురాగలుగుతాయా? ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, తల్లిదండ్రుల పెంపకంలో తప్పులు జరుగుతున్నాయి. కష్టం విలువ మీ పిల్లలకు తెలియకుండా నేను కష్టాలు పడ్డాను, నా బిడ్డ కష్టాలు పడకూడదు అని మీరు ఆలోచిస్తున్నారు. కాబట్టి చిన్న కష్టం రాగానే అదేదో జీవితాన్ని తారుమారు చేసేది అనుకుని ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నారు. యువత ఆలోచించండి. ఆత్మహత్య ఏ కష్టానికి, ఏ ప్రశ్నకి సమాధానం కాదు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకంటే పిరికి వాళ్ళు, ఆత్మహత్య చేసుకునే వాళ్ళకంటే ఇంకా నీచులు ఎవరుండరు. సారీ టు సే. ఎందుకనంటే మన మీద ఎన్నో కలలు ఆశలు పెట్టుకున్న మన కుటుంబాన్ని కన్నీళ్లలో వదిలేసి వెళ్ళిపోతున్నామంటే మనకంటే దుర్మార్గులు ఎవరైనా ఉంటారా? ఆత్మహత్య చేసుకోవడానికి పెట్టే ధైర్యం మీరు దేని మీద అయితే అంతర్మదనం చెందుతున్నారో దాని మీద పోరాటంగా మలుచుకోండి. పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్ప. ఆత్మహత్య చేసుకుంటే పోయేదేముంది? మన కుటుంబానికి దుఃఖం తప్ప అని అనుకోకండి ప్లీజ్. దేనికి ఆత్మహత్య శరణ్యం కాదు. ఒక్కసారి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పిల్లల తల్లిదండ్రుల్ని కలవండి, ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందా అని. అండ్ మంచిని పంచండి, చెడును తుంచండి. కొన్ని వీడియోస్ ఎదుటి వాళ్ళకు బాధ కలిగిస్తాయి అనుకున్నప్పుడు అలాంటి వాటిని షేర్ చేయకుండా ఉండడమే మానవత్వం. మానవత్వం లేకపోతే మనుషులకు మృగాలకు పెద్ద తేడా ఉండదు. ఈ విషయాన్ని గమనిస్తారని, ఆత్మహత్యలను అడ్డుకుంటారని, ఆత్మహత్య ఒక్కటే మార్గం కాదు అనే విధంగా మీ పిల్లలకు, మీ ఫ్రెండ్స్కి, మీ తమ్ముళ్లకు, మీ అన్నలకు, మీ అక్కలకు చెప్తూ ఉంటారని వీడియో చేస్తున్నా. చాలా చాలా బాధేసింది. ఆ అమ్మాయి ఫోటో చూసినప్పుడు నేను చూశాను అండ్ బ్లర్ చేసి మేము పక్కన ప్లే చేస్తున్నాము. ఎందుకు అనంటే అమ్మాయి ఎంత టెన్షన్ పడిందో అది కనిపిస్తోంది. అంత భయపడుతూ ప్రాణం తీసుకునే పరిస్థితి అంటే కష్టం, బాధ విలువ తట్టుకునే శక్తి ఇవ్వకపోవడమే. ఒక కుటుంబం నుంచి ఒక ప్రాణం లేకపోతే, మనతో పాటు ఉన్న ఒక వ్యక్తి లేకపోతే బాధ ఎంతగా ఉంటుంది అనేది చాలా మందికి తెలుసు, అందులో నాకు తెలుసు. కాబట్టి పోరాడండి. మనల్ని ఇబ్బంది పెట్టే ఏ అంశమైనా సరే అది మన నుంచి పారిపోయేదాకా పోరాడండి, కానీ ఆత్మహత్య వైపు అడుగులు వేయకండి అనేది నా చిన్న విన్నపం. సో ఇంతకంటే ఏం చెప్పలేను. ఈ అంశం 10 మందికి తెలియాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.